ప్రధానమంత్రి యొక్క రాష్ట్రపతులుగా వర్ణించిన వారు టిఎం శేషన్. నెక్స్ట్ భారత రాష్ట్రపతి భారత జాతి యొక్క నిర్ణయాలను తెలిపే ఆమోద ముద్ర అనగా సీల్ వంటి వారు, సీలు వేటువంటి ఆమోద ముద్ర అని వర్ణించినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బహుశా ఇంకొకటి ఉండొచ్చు నోట్స్లో. 42, 44 రాజ్యాంగ సవరణ తర్వాత భారత రాష్ట్రపతి యొక్క స్థానం నామమాత్రంగా మారేది. వాస్తవానికి భారత రాష్ట్రపతి పదవిని గురించి ఒక్కొక్కరికి ఒక కోణంలో వర్ణించినప్పటికీ 1-2-3 అంశాలు మనం పరిశీలిస్తే మన దేశం పార్లమెంటరీ విధానం నడుస్తుంది. ఈ పార్లమెంటరీ విధానాన్ని మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం. అందుకని అంబేద్కర్ భారత రాష్ట్రపతిని బ్రిటన్ యొక్క రాజమకుటంతో పోలుస్తుంటారు. అంటే బ్రిటిష్ యొక్క రాజు లేక రాణితో పోలుస్తుంటారు భారత రాష్ట్రపతి పదవి. భారత రాష్ట్రపతి పదవిని బ్రిటన్ యొక్క రాజమకుటం లేక రాజు లేక రాణితో పోల్చేటప్పుడు ఏమంటారంటే, భారత రాష్ట్రపతి బ్రిటిష్ రాణి వలె లేక రాజు వలె భారతదేశానికి ఏలిక మాత్రమే, పాలకుడు కాదు అంటారు. ఏలిక మాత్రమే, పాలకుడు కాదు. అంటే అర్థమైంది, భారతదేశానికి అధిపతి మాత్రమే, దేశాధిపతిగా మాత్రమే ఉంటాడు తప్ప పాలకుడు కాదు అని చెప్పి చాలా స్పష్టంగా, అంటే భారత రాష్ట్రపతి యొక్క నామమాత్ర అధికారం చెప్పడానికి వర్ణిస్తారు. ఈ విషయంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నందున రాష్ట్రపతి రాజ్యాంగబద్ధమైన అధిపతిగా మాత్రమే పనిచేస్తాడు. దేశ పరిపాలనకు సంబంధించిన వాస్తవికమైన అధికారాలు మొత్తం కూడా ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండేటటువంటి మంత్రిమండలి నిర్వహిస్తుందని చెప్పి వర్ణించడం జరిగింది. అలాగే ఎంపీ పైలి లాంటి వారు ఈ రాష్ట్రపతి పదవిని అలంకరించేటటువంటి వ్యక్తుల మీదనే దాని యొక్క ప్రాధాన్యత ఆధారపడి ఉంటుందని కూడా వర్ణించినారు. అంటే రాష్ట్రపతి పదవిని అలంకరించే వారిని బట్టే ఆయా సందర్భాలలో ఆ పదవికి ప్రాధాన్యత లభిస్తుంది. అంటే వ్యక్తులను బట్టే పదవికి ప్రాధాన్యత లభిస్తుందని చెప్పి వర్ణించినారు. కాగా సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత జాతి యొక్క పురోభివృద్ధిలో, జాతి పురోభివృద్ధిలో భారత రాష్ట్రపతి ఒక కీలకమైన భూమికను పోషిస్తారని చెప్పి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వాళ్ళు వర్ణించినారు. ఇక్కడ ఆమోద ముద్ర అంటున్నాం, సీల్. సింపుల్గా రబ్బర్ స్టాంపు వంటి వాడని చెప్పకుండా ఆమోద ముద్ర, సీల్ వంటి వాడు అంటున్నారు. ఈ 1997లో శంకర్దయాళ్ శర్మ రాష్ట్రపతి పదవి నుంచి తొలగిపోతూ ఉంటారు. ఆయన రాష్ట్రపతి మెట్టు దిగుతూ ఉంటారు. కేఆర్ నారాయణ రాష్ట్రపతి పదవిని అలంకరించడానికి ఆ మెట్లు ఎక్కుతూ ఉంటారు. అప్పుడు శంకర్దయాళ్ శర్మ ఒక పెద్ద రబ్బర్ స్టాంపును తీసుకుని కొన్న బాధ్యతలు అయిపోయి నువ్వు నిర్వహించని చెప్పి ఈయన తీసుకున్నా. అంటే భారత రాష్ట్రపతి యొక్క పదవి ఎలాంటిది అని చెప్పకుండానే ఆర్కే లక్ష్మణ్ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ పదవి ఇలాంటిది అని చెప్పి కార్టూన్లో వివరిస్తారు. వాస్తవం కూడా అదే పరిస్థితి. అందుకోసమే టీఎం చేసి చెప్పిన దాంట్లో కూడా భారత రాష్ట్రపతి యొక్క పదవిని ఎంపిక చేసుకునేటప్పుడు మన దేశంలో ఇది
ప్రధానమంత్రుల యొక్క రాష్ట్రపతులనే పదాన్ని ఎందుకు వాడినారంటే ఆల్మోస్ట్ ఆల్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులని రాష్ట్రపతులుగా తీసుకొస్తున్నారు. కాబట్టి రాజ్యాంగ ప్రకారం చెప్పాలంటే మీరు ఇంతకుముందు అలాంటి గ్లేడ్జీ చెప్పింది అది వాస్తవం. ఇప్పటికిప్పుడు భారత రాష్ట్రపతి కావాల్సింది ఈ దేశానికి తిరుగులేని నియంత అవుతారు రాజ్యాంగ ప్రకారం. కానీ ఏ రాష్ట్రపతి కూడా ఈ 6 దశాబ్దాల భారత రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రపతి కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకొని తిరుగులేని నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు లేవు. దీనికి రాజకీయ నేపథ్యం ఒకటైతే, అంటే రాజకీయ కారణాలు ఒకటైతే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాష్ట్రపతులంతా స్పాన్సర్డ్ క్యాండిడేట్స్ అంటే అధికారంలో ఉన్న పార్టీ చేత ఎంపిక చేయబడినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళెవరు కూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళిన సందర్భాలు లేవు. ఇది ఒకటైతే. రెండోది ఏంటంటే పార్లమెంటరీ ప్రభుత్వ విధానమే అలాంటిది. పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలోనే రాష్ట్రపతిని నామమాత్రమైనటువంటి అధికారిగా పనిచేసి ఇచ్చేటటువంటి అంశాలు దాంట్లోనే ఇమిడి ఉన్నాయి. అందువల్ల ఈ కారణాల చేత భారతదేశంలో ఏ రాష్ట్రపతి కూడా సొంతంగా తిరుగులేని విధంగా ఒక అంటే ఇంటిగ్రిటీతోని స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు లేవు. 1961లో ఆ ప్రతిపాదన చేసిన వ్యక్తి ఎవరంటే రాజేంద్ర ప్రసాద్. ఆయన ఏమంటాడంటే భారతదేశంలో రాష్ట్రపతులు కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాలు సూచనలతో నిమిత్తం లేకుండా సొంత నిర్ణయాలను తీసుకునేటటువంటి అధికారాలను కలిగి ఉండాలని చెప్పి ఆయన వాదన చేస్తారు. లా ఇన్స్టిట్యూట్లో జరిగేటప్పుడు, లా ఇన్స్టిట్యూట్లో ఫౌండేషన్ వేసేటప్పుడు చేస్తే నేను డైరెక్ట్ దాంట్లోనే వాదన చేస్తాను. తన వాదన వినిపిస్తారు, ఎవరు దానికి సమానం చెప్తారు. భారతదేశం పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం ప్రకారం దేశాధిపతి నామమాత్రమైన అధికారిగానే వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి నేతృత్వంలో ఉండేటటువంటి మంత్రిమండలి వాస్తవికమైన అధికారాన్ని నిర్వహిస్తుంది. అలాంటి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఆ రాజ్యాంగ పరిషత్కి ఈయన అధ్యక్షుడని కూర్చుంది. అంటే అర్థమేంటిది? నువ్వే ప్రభుత్వ విధానం గురించి చెప్పినావు, ఇవాళ మరి కొత్త వాదనలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి అనవసరమైన వాదన చేయొద్దని చెప్పకుండా చెప్పి కూర్చుంది. గౌరవంగా చెప్పి అందువలన భారతదేశంలో రాష్ట్రపతులు స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి అవకాశం లేదు. ఇక రాజ్యాంగ సవరణలు వీటి ద్వారా వచ్చినటువంటి మార్పులు కొన్ని అంశాలేమో ఇక్కడ మనం చర్చిస్తున్నాం. రేపు నెక్స్ట్ మంత్రిమండలికి సంబంధించి కేంద్ర మంత్రిమండలి, ప్రధానమంత్రి వాళ్ళ యొక్క అధికారాల విధుల గురించి చర్చించేటప్పుడు భారత రాష్ట్రపతి యొక్క వాస్తవిక స్థానం ఏంటి అనేది ఇంకా మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. అలాంటి అంశాలు చాలా ఉన్నాయి మనం డిస్కషన్ చేసేటటువంటి అంశాలు. అప్పుడు ఇంకా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ రాష్ట్రపతులకు సంబంధించినటువంటి అంశాలపైన, వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రశ్నలు వస్తున్నాయి. ఆబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్. ఇవి ఎలా అడుగుతున్నాడు అని అంటే ఇప్పుడు ఇందులో అంటే జనరల్గా ఒక్కొక్క రాష్ట్రపతికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాళ్ళ ప్రత్యేకతల గురించి అడుగుతున్నాడు. అలాగే ఇందులో రాష్ట్రపతులు అందరూ డైరెక్ట్గా రాష్ట్రపతులైన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఉపరాష్ట్రపతిగా చేసి రాష్ట్రపతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ సంఖ్య ఎవరైనారు, ఎన్నో వ్యక్తి ఉపరాష్ట్రపతిగా పనిచేసి అయినటువంటి ఎన్నో వ్యక్తి అంటున్నారు. లేకపోతే ఉపరాష్ట్రపతిగా పనిచేయకుండా రాష్ట్రపతి అయినటువంటి ఎన్నో వ్యక్తి, ఇలాంటి రికార్డు గురించి అడుగుతున్నారు. అలాగే ఎక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి, తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి, ఎక్కువ మెజార్టీతో ఎన్నికైన వ్యక్తి, తక్కువ మెజార్టీతో ఎన్నికైన వ్యక్తి, ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి, ఇలా ఈ రాష్ట్రపతులకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రశ్నలు వేస్తున్నాం. దీంట్లో ఫస్ట్ మనం అంటే టైం తీసుకుంటే అత్యంత ఎక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి మొదటి వ్యక్తి కూడా ఎవరు చంద్రబాబు రాజేంద్ర అయితే, అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు జాకీర్ హుస్సేన్. ఇతను అతి తక్కువ కాలం మనకు అనిపిస్తుంది 67 నుంచి 69 కేవలం 2 సంవత్సరాలు మాత్రమే
భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు? జాకీర్ హుస్సేన్. అలాగే వివి గిరి ఉన్నారు. వివి గిరికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే మన దేశంలో రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి వివి గిరి. అది ఉండదు రాష్ట్రపతి. ఉపరాష్ట్రపతిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా, మరియు రాష్ట్రపతిగా అనగా 3 స్థాయిల్లో కూడా పనిచేసిన ఏకైక వ్యక్తి. ఓకే, అలాగే మీరు ఎవరెవరు ఉపరాష్ట్రపతులుగా పనిచేసి రాష్ట్రపతులుగా పనిచేసారని చూద్దాం. దీంట్లో ఫస్ట్ 3 ఎక్సెప్ట్ బాబు రాజేంద్ర ప్రసాద్ తీసేసి ఆ తర్వాత 3 ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉపరాష్ట్రపతులుగా పనిచేసి రాష్ట్రపతులుగా, తర్వాత మళ్ళీ 3 వదిలిపెట్టేసి ఎవరెవరు? ఫక్రుద్దీన్ అహ్మద్, నీరజ్ సంజీవ్ రెడ్డి, జ్ఞాని జేమ్స్. మరి తర్వాత ఉన్నటువంటి మళ్ళీ 3 ఉపరాష్ట్రపతులుగా పనిచేసి రాష్ట్రపతులు కావడం జరిగింది. మళ్ళీ తర్వాత 3 ఉపరాష్ట్రపతులుగా పనిచేయకుండానే రాష్ట్రపతులైనారు. దీనికి వాళ్ళ సంఖ్యగా అడగవచ్చు. ఈ మధ్యకాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏదో మంచి అంశాలు కాకుండా ఏం లేదు, ఇక్కడ క్యాలిక్యులేటెడ్గా ఆలోచించడం తప్ప వేరేది ఏం లేదు. ఉపరాష్ట్రపతులుగా పనిచేయకుండా రాష్ట్రపతులైన వారి సంఖ్య ఏంటండి? ఎంతమంది ఉన్నారు? 7. ఉపరాష్ట్రపతులుగా చేసి రాష్ట్రపతులైన వారు 6 ఉన్నారు. చేయకుండా చేసిన వారు 7 ఉన్నారు. వీళ్ళలో ఉండేటటువంటి ప్రత్యేకతలు ఏంటంటే అత్యధిక మెజార్టీతో ఎన్నికైనటువంటి రాష్ట్రపతి అంటే కేఆర్ నారాయణ. అత్యధిక మెజార్టీతో ఎన్నికైన వ్యక్తి. నేను దీనికి కొంచెం లెక్కలోనే చెప్తాను. అత్యధిక మెజార్టీ అంటున్నాను. అత్యధిక శాతం ఓట్లతో గెలుపొందినటువంటి వ్యక్తి అంటే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ అవుతారు. ఆల్మోస్ట్ 99% ఓట్లను సంపాదించినప్పటికీ ఎక్కువ మెజార్టీతో ఎన్నికైన వ్యక్తి అంటే మనం కేఆర్ నారాయణ ఎందుకు చెప్తున్నామంటే రాజేంద్ర ప్రసాద్ కాలం నాటికి ఉన్నటువంటి ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల సంఖ్య తక్కువ. కేఆర్ నారాయణకు వచ్చే కాలం నాటికి ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. వాటి యొక్క ఓట్ల విలువ ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ 3 లక్షల పైగా పెరుగుతుంది. అందువల్ల ఇప్పుడు మెజార్టీ ఎక్కువ మెజార్టీతో ఎక్కువ మెజార్టీతో ఎన్నికైన వ్యక్తి. ఈ ఎన్నికలకు సంబంధించి ఒకసారి నేను చెప్తాను. అత్యధిక మెజార్టీతో ఎన్నికైనటువంటి వ్యక్తి కేఆర్. అతి తక్కువ మెజార్టీతో ఎన్నికైన వ్యక్తి అంటే వివి గిరి. అతి తక్కువ మెజార్టీతో ఎన్నికైనటువంటి వ్యక్తి. అలాగే ఎక్కువ శాతం ఓట్లతో ఎన్నికైనటువంటి వ్యక్తి అంటే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్. ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి. నీలం సంజీవ్ రెడ్డి ఒక్కడే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి. అలాగే ఇందులో వివి గిరికి ఒక 3-4 ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు వివి గిరికి సంబంధించి. ఒకటేంటంటే స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి వివి. ఎవరు స్పాన్సర్డ్ క్యాండిడేట్ కాదు ఆయన. మిగతా వాళ్ళంతా స్పాన్సర్డ్ క్యాండిడేట్సే. కాంగ్రెస్ పార్టీ మేము సమర్థిస్తున్నామని చెప్పడం ఎలాంటి స్పాన్సర్డ్ క్యాండిడేట్ కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరంటే వివి గిరి. రెండవ లెక్కింపు ద్వారా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి అంటే వివి గిరి. రెండవ లెక్కింపు ద్వారా లేక రెండవ ప్రాధాన్యత ఓట్ల ద్వారా రాష్ట్రపతికి ఎన్నికైనటువంటి వ్యక్తి కూడా వివి గిరి. స్వతంత్ర అభ్యర్థి, రెండవ లెక్కింపు ద్వారా ఎన్నికైనటువంటి అభ్యర్థి
అతి తక్కువ మెజార్టీతో ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరంటే వివి గిరి. తర్వాత తొలి దళిత రాష్ట్రపతి అంటే కేఆర్ నారాయణ. అలాగే ఈ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవం ఎన్నికైన రాష్ట్రపతి అంటే నీలం సంజయ్ రెడ్డి. 3 సార్లు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి నేను అడిగిన ప్రశ్న విన్నరా? 3 సార్లు రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1950లో మొదటిసారిగా చేసినాడు, 52లో రెండోసారి చేసినాడు, 1957లో మూడోసారి చేసినాడు. 3 సార్లు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఒక్కడే. 1950లో రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకున్నారు? రాజ్యాంగ పరిషత్తు రాజేంద్ర ప్రసాద్. మర్చిపోయిందండి. 24 జనవరి 1950 భారత రాజ్యాంగం అమల్లోకి రావడానికి 2 రోజుల ముందు రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశాన్ని జరిపి ఎవరిని రాష్ట్రపతిగా ఎన్నుకుంది? బాబు రాజేంద్ర. ఎవరి పేరు సూచించినారు? సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. వేరే సూచించినారు. జేబీ కృపలాని సూచించింది. రాజేంద్ర ప్రసాద్ పేరు దేనికి? రాజ్యాంగ పరిషత్ యొక్క అధ్యక్షునిగా పేరు సూచించింది జేబీ కృపలాని. కానీ రాష్ట్రపతిగా పేరు సూచించేటప్పుడు పండిట్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్. సో అప్పుడు 52 ఎన్నికైనాడు, 57లో మళ్ళీ ఎన్నికైనాడు. కాబట్టి 3 times రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అదేవిధంగా మీరు ఒక్కొక్క రాష్ట్రపతికి సంబంధించినటువంటి ప్రత్యేకతలను మనం ఒకసారి పరిశీలిస్తే, భారతరత్న అవార్డు పొందిన మొదటి రాష్ట్రపతి అంటే కూడా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాదే. భారతరత్న అవార్డు పొందిన మొదటి రాష్ట్రపతి. ఓకే, ఇకపోతే ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించకుండానే రాష్ట్రపతి అయినటువంటి మొదటి వ్యక్తి కూడా ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించకుండా రాష్ట్రపతి పదవిని చేపట్టినటువంటి మొదటి వ్యక్తి అంటున్నాం. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్కి సంబంధించి ఒక 2-3 ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఉన్నవి. అవి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటంటే, ఈయన హిందీని జాతీయ భాషగా అభివృద్ధి చెందడం కోసం, అంటే అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి జాతీయ భాషా కమిషన్ ఏర్పాటుకు ప్రధాన కారకుడైన ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర. ఒకటి. రెండో విషయం ఏంటంటే, హిందూ కోడ్ బిల్లు విషయంపై, హిందూ వివాహ చట్టంలో ఒకట మార్పులు చేర్పులు చేసే అంశం పైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడంలో కూడా ఈయన కృతకృత్యుడైనాడు. హిందూ కోడ్ బిల్లు పైన, హిందూ వివాహ చట్టానికి సంబంధించిన. మరొక విషయం ఏంటంటే, ఎక్కువసార్లు సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాలను కోరిన రాష్ట్రపతి కూడా ఇతనే. ఎక్కువసార్లు సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరినటువంటి రాష్ట్రపతి. అలాగే భారత రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి యొక్క సలహాలు సూచనతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించేటట్లుగా చూడాలి, లేకపోతే స్వతంత్రంగా వ్యవహరించే అధికారాన్ని కలిగి ఉండాలి అనేటటువంటి అంశాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి కూడా ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్. ఇకపోతే రాజేంద్ర ప్రసాద్ రచించినటువంటి ప్రసిద్ధ గ్రంథం ఇండియా డివైడ్. ఈ రాష్ట్రపతులలో గ్రంథాలు రచించినటువంటి వాళ్ళు అనగానే 4 ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు. ఎందుకంటే చాలాసార్లు ఈ గ్రంథాల గురించి కూడా అడుగుతున్నారు. ఒకటి బాబు రాజేంద్ర ప్రసాద్, 2 సర్వేపల్లి రాధాకృష్ణ, 3 ఆర్ వెంకట్రామన్, 4 అబ్దుల్ కలాం. ఈ 4 కూడా రచించిన గ్రంథాలు భారతదేశంలో చాలా ఫేమస్, అంటే ప్రఖ్యాతి పొందినటువంటి. మిగతా వాళ్ళు ఒకటారా ఏమన్నా రాసినా కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి వాటి గురించి అంతగా పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరమేమీ లేదు ఈ గ్రంథాలకు సంబంధించి. సో భారతదేశ మొదటి రాష్ట్రపతి
ఉపరాష్ట్రపతిగా చేయకుండా రాష్ట్రపతి అయిన వ్యక్తి, ఎక్కువ శాతం ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి, ఎక్కువ కాలం పదవిలో ఉన్న వ్యక్తి, ఎక్కువ శాతం ఓట్లతో గెలుపొందిన వ్యక్తి, హిందూ కోడ్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన వ్యక్తి ఎవరు? అదేవిధంగా హిందీని జాతీయ భాషగా ఏర్పాటు చేయడం కోసం జాతీయ భాషా కమిషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన వ్యక్తి ఆయన. సుప్రీంకోర్టు యొక్క ఎక్కువ సార్లు న్యాయ సలహాలను కోరిన వ్యక్తి, కేంద్ర మంత్రి మండలి సలహాలతో నిమిత్తం లేకుండా రాష్ట్రపతి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగి ఉండాలని ప్రతిపాదించిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. ఇండియా డివైడెడ్ అనే గ్రంథాన్ని కూడా రచించారు. ఎవరు? నేను మీకు కొన్ని విషయాలు చెప్తున్నా. ఈ కొన్ని విషయాలు చెప్తేనే 23 పేజీలు. అక్కడక్కడ ఈ 10-12 సంవత్సరాల కాలంలో భారత రాష్ట్రపతిగా పనిచేసినప్పుడు అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాడు. కాబట్టి ఇలాంటి అంశాలపైన 1 సంవత్సరాల కాలం పాటు మనం క్లాస్ చెప్పుకున్నా కూడా కవర్ కాని అంశాలు ఉండవచ్చు. అందుకోసమే ఇవి ఏంటంటే అది వ్యక్తులపైన పరిశోధనాత్మకంగా రాసేటప్పుడు, వ్యాసాలు రాసేటప్పుడు అక్కడిక్కడ రాసినా కూడా ప్రత్యేకతలు ఏమన్నా ఉంటే చదువుకోవాల్సిందే. ఆ ఓరియంటేషన్ మాత్రమే మనం చెప్పగలుగుతాం. అదేనా ఆయన 12 సంవత్సరాలు రాష్ట్రపతి పదవిలో ఉన్నటువంటి కాలంలో చాలా చాలా కీలకమైన సందర్భాల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా వ్యవహరించినారు. అందువల్ల అవి మీరు ఇంకా అదనంగా ఎక్కడైనా చూపినప్పుడు కూడా అవి దానికి యాడ్ చేసుకునేటట్టుగానే ఉండాలి. ఇక రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. భారత రత్న అవార్డు పొందిన మొదటి రాష్ట్రపతి కూడా ఎవరైనా చెప్తున్నా? రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి. ఎలాంటి రాజకీయ నేపథ్యంగా? రాజకీయ నేపథ్యం అంటే ఆయన గతంలో రాజకీయ నాయకుడిగా ఉండి లేకపోతే పదవులను అలంకరించి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి కాదు. అలాగే రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి మొదటి వ్యక్తి కూడా ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎక్కడ రాయబారిగా పనిచేస్తున్నాడు? రష్యాలో రాయబారిగా పనిచేస్తున్నాడు. రష్యాలో రాయబారిగా పనిచేసి తర్వాత ఉపరాష్ట్రపతి అయి భారతదేశానికి రాష్ట్రపతి అయినాడు. ఈయన ప్రత్యేకత ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజకీయ నేపథ్యం లేదని అనుకుంటున్నామంటే ఆయన ప్రారంభం నుంచి కూడా ఒక ఉపాధ్యాయుడిగా లేక యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. రాజనీతిజ్ఞ రాష్ట్రపతి అంటే అది కాకుండా తాత్విక రాష్ట్రపతిగా పేరు పొందినటువంటి తాత్విక రాష్ట్రపతి అంటున్నాం. తాత్విక రాష్ట్రపతి అనే పేరు ఎందుకు వాడుతున్నామంటే ప్రపంచ చరిత్రలో తత్వవేత్తలు పాలకులు కావాలి, పాలకులు తత్వవేత్తలైనా కావాలని చెప్పి వాదన చేసినటువంటి వ్యక్తి ప్లాటో. ప్లాటో తన ప్రసిద్ధ గ్రంథమైనటువంటి ది రిపబ్లిక్లో తత్వవేత్తలు పాలకులు కావాలి, పాలకులు తత్వవేత్తలైనా కావాలని కోరుతారు. సో భారతదేశానికి అధిపతిగా పనిచేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక తాత్విక రాష్ట్రపతిగా పేరు పొందారు. ఈయన గొప్పతనం ఏంటంటే మామూలుగా రష్యా అధినేత అయినటువంటి స్టాలిన్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశానికి సంబంధించిన అధినేతలు వచ్చినా కూడా ఆయన డైరెక్ట్గా మాట్లాడకుండా ప్రధానమంత్రి చేతను, రాయబారుల చేతను, మంత్రుల చేతను చర్చించేసి పంపించేస్తుంటారు. ఆయన ఎప్పుడూ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడు కూడా జనరల్గా. అలాంటి స్టాలిన్ ఒకనొక సందర్భంలో నేను సర్వేపల్లి రాధాకృష్ణన్ని కలుసుకోవాలి, నేను ఆయనతో మాట్లాడాలి, చర్చించాలని చెప్పి చాలా ఉత్సుకతో కలిసినాడు. కారణం ఏంటంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో 8 యూనివర్సిటీల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉండి తత్వశాస్త్రంలో తిరుగులేని పట్టు సంపాదించినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన ఉపన్యాసం వినాలని, ఆయన యొక్క వాదన వినాలని చెప్పి కోరుకున్నాం. అంటే ప్రపంచ దేశాధినేతలకే ఇంటర్వ్యూ ఇవ్వనటువంటి స్టాలిన్ లాంటి వాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ కలిసి మాట్లాడాలని కోరుకున్నాడంటే అప్పటికి సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క మేధాశక్తి ఎలాంటిదని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రజా సమస్యలను వినడం కోసం ప్రజా దర్బార్ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రపతి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్. ప్రజా దర్బార్ అంటే భారత రాష్ట్రపతిగా ఉండేటటువంటి వ్యక్తి కేవలం దేశాధిపతిగా ఉండటం మాత్రమే కాదు,
దేశాధిపతిగా ఉండి ప్రజల యొక్క బాధలు, కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు వీటన్నిటిని కూడా వినగలగాలి. వినడంతో పాటు అంశాల పరిష్కారం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పి ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్. అలాగే 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఈ భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి పనిచేసిన బీకే కృష్ణమేనన్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే పాకిస్తాన్ని అదుపు చేయండి అని చెప్పి కేంద్ర మంత్రి మండలి నుంచి తొలగించేటట్టుగా నెహ్రూ పైన ఒత్తిడి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా సర్వేపల్లి రాధాకృష్ణనే. నెహ్రూ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇతను తీసేయండి. ఎందుకు తీసేమని చెప్పినాడు మంత్రి మండలి నుంచి అంటే ఈయన చేసిన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలే అనేక తలనొప్పులు తీసుకొచ్చినాడు. ఈ మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత ఒక స్థాయికి పోయిన తర్వాత వీళ్ళు మరి దిగ్గా ఏమన్నా అంటే అర్థం కాదు కానీ నోటికి వచ్చినట్టల్లా వాగుతుంటారు. మనకు 98లో నాకు అంటే యాక్చువల్గా జార్జ్ ఫెర్నాండెజ్ అంటే నాకు చాలా గౌరవం, జనరల్ కూడా జార్జ్ ఫెర్నాండెజ్. ఈయన 1977 నుంచి 79 దాకా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేసినాడు. దాదాపుగా 7 సార్లు పార్లమెంట్కి ఎన్నికైనా. అలాంటి వ్యక్తి 1984 ఆ ప్రాంతంలో విజయవాడలో ఒక మీటింగ్కి వస్తాడు. వచ్చినప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే చెప్పు తెగిపోతుంది. పక్కకు వెళ్ళి చెప్పు కుట్టించుకొని మళ్ళీ నడుచుకుంటూ వెళ్తాడు. ఏ రోజు కూడా దేశపానాలకు వెళ్ళినటువంటి వ్యక్తి కాదు. చాలా సింపుల్ లైఫ్, ఎంత సింపుల్ లైఫ్ అని అంత సింపుల్ లైఫ్ అనుభవించినటువంటి వ్యక్తి. రియల్గా కూడా 1977లో పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు బాంబే జైల్లో ఉండి పార్లమెంట్కి ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆయన అంటే చాలా గౌరవం. కానీ 98లో కార్గిల్ యుద్ధం జరిగేటప్పుడు నోరు దారి ఒక మాట అన్నాడు. కార్గిల్ యుద్ధం జరుగుతుంది ఎవరితోని? పాకిస్తాన్తో. పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంటే ఈయనేమన్నాడు, మాకు ప్రధానమైన శత్రువు చైనా. గొడవ పెట్టుకుంటున్నా గొడవ పెట్టుకుంటే వాని మానాన వాడు వాడిని కూడా గొడవ రమ్మానంటే కదా. మరి అప్పుడప్పుడు చెప్తుంది ఊరుకున్న వాటితో నేను లేపి వాడిని ఏమన్నట్టు వాటితో నువ్వు గొడవ పెట్టుకోవాలని చూస్తుంది. ఎవరైనా సరే ఇలాంటి అంశాలు చేయరు. ఎందుకంటే నోటి దురుస్తనం మూలంగా ఒక్కొక్కసారి గౌరవం కోల్పోతున్నారు. ఆ టైంలో చైనా భారతదేశంతో ఎలా ఉండాలో అలా ఉంటుంది. అట్ ది సేమ్ టైం తన యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తుంది, నో డౌట్ దాంట్లో. కానీ చైనా భారతదేశం డైరెక్ట్గా కాలు కయ్యం పెట్టుకుని అనుకోదు 99.9%. చైనాకు సమస్య ఏంటంటే గతంలో రష్యా అమెరికాల మధ్యన వైరుధ్యం ఉంది, పెద్ద వైరం ఉంది. ఆ టైంలో అమెరికా ఏం చేసిందంటే తెలివిగా చైనాను రష్యా పైకి ఉద్దుగొలిపోయింది. ఇప్పుడు రష్యా పతనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అమెరికాకు ప్రధాన శత్రువుగా ఎవరు అవతరిస్తున్నారు? చైనా అవతరిస్తుంది. ఈ టైంలో చైనా కూడా గుర్తించింది అంటే ఏం చేయాలి పరిస్థితి అని అంటే పాకిస్తాన్ అమెరికా ఇద్దరు మిత్రులు. ఆ టైంలో చైనాతో కూడా పాకిస్తాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. భారతదేశంతో శత్రుత్వం ఉంది కాబట్టి. ఎందుకు శత్రుత్వం ఉందంటే చైనాకు శత్రువు అయినటువంటి రష్యాతో భారతదేశానికి మిత్రుత్వం ఉంది కాబట్టి. అంతర్జాతీయ రాజకీయాల్లో ఉండదు. ఎప్పుడో మన వాడు కౌటిల్యుడు చెప్తున్నాడు, శత్రువు యొక్క శత్రువు మిత్రుడైతాడు, శత్రువు యొక్క శత్రువు మిత్రుడైతాడు, శత్రువు యొక్క మిత్రుడు శత్రువే అవుతాడు, శత్రువు యొక్క మిత్రుడు శత్రువు అవుతాడు, కానీ శత్రువు యొక్క శత్రువు మాత్రం మిత్రుడవుతాడు. ఈ అంశం చెప్పినాను. ఈ క్యాలిక్యులేషన్ అనుసరించి మన వాళ్ళు అంటే చైనా సంబంధించినటువంటి వాళ్ళు ఒక క్యాలిక్యులేటర్ ఉన్నారు. ఈ టైంలో జార్జ్ ఫెర్నాండెజ్ మాట అనగానే పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఒక పెద్ద ఎత్తున మేళతాళాలతోనన్నట్టుగా చైనాకి వెళ్ళినారు. చైనాకి వెళ్ళి మీరు మాకు సహకరించాలి, 7 రోజుల పర్యటన ఇద్దరు జరుగుతుంది కాలిగలుగుతారు, మీరు మాకు సహకరించాలి, భారతదేశం సంగతి ఏదో చూస్తాను, ఇంతకుముందు మీతో కూడా పెట్టుకుంది కదా, కాబట్టి మీరు మాకు సహకరించాలని జాయిన్ జమీనంతా ఫస్ట్ నువ్వు రెస్ట్ తీస్తూ తర్వాత మాట్లాడదా అని చెప్పింది. మాట్లాడేటప్పుడు ఏమైంది అని అంటే మీరు చూడండి చైనా యొక్క వ్యూహం ఏంటది. ఫస్ట్
మీ కిరాయి సైనికులు భారతదేశం యొక్క భూభాగంలోకి వెళ్ళినారు. లైన్ ఆఫ్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ ఏదైతే ఉందో భారత పాకిస్తాన్ల మధ్య, దాన్ని దాటి భారత భూభాగంలోకి వెళ్ళి అక్కడ భూమిలో బంకర్లు నిర్మించుకొని ఉన్నారు కిరాయి సైనికులు. వాళ్లకు మీ సైన్యం సహకారాన్ని అందిస్తుంది. వాళ్ళు భారతదేశం పైన దాడి చేయడానికి వెళ్ళినారు. కాబట్టి మనం ఏదైనా చర్చ జరపాలంటే మీరు ముందుగా ఆ బంకర్లన్నింటిని నుంచి ఖాళీ చేసి ఆ కిరాయి సైనికుల మొత్తాన్ని కూడా మీ దేశం వెళ్ళమని చెప్పాలి. వాస్తవాది రేఖను వదిలి మీ దేశం పంపించిన తర్వాత అప్పుడు భారత పాకిస్తాన్ల మధ్యన సమస్యలు ఏముందో నేను కూడా కూర్చొని మాట్లాడతాను. ఈ మాట ఎవరు చెప్పాలి? మనం చెప్పాలి. ఆ మాట ఎవరు చెప్పారు? ఇప్పుడు నువ్వు నాకు ప్రధాన శత్రువు అంటే మనం చెప్పాల్సిన మాట ఎవరు చెప్పినాడు? చైనా చెప్పి. ఎవరికి? పాకిస్తాన్. అలా చెప్పినటువంటి చైనా నువ్వు ఎవరినో కాదు, నువ్వే నాకు ప్రధాన శత్రువు అంటే చెప్పడానికి. అలాగే కృష్ణ మీనన్ కూడా ఆ టైంలో ఏం చేసినాడంటే చైనాతో యుద్ధం వచ్చినప్పుడు ఇక్కడ చైనా ఏదో మంచి మనం అర్థం కాదు. అంతర్జాతీయంగా సమస్యలు సంక్లిష్టం అయ్యేటప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. శత్రువుని, మనకున్న శత్రువుని ఇంకో శత్రువుతో కలవనీయొద్దు. మనకున్న శత్రువుని ఇంకో శత్రువుతో కలిస్తే ఏమైతున్నది? మనకు శత్రుకూటం ఎక్కువ అవుతుంది. కాబట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఆ టైంలో ఇక నోటికి వచ్చినట్టు వాటితే ఇది పరిస్థితి. ఆ టైంలో కూడా ఏం చేసిన కృష్ణ మీనన్ చైనాతో యుద్ధం జరిగే సందర్భంలో చైనా సంగతి ఏందో తెలుస్తాం, చైనా అంతు చూస్తాం, మేమంటే మా తలాటి ఏందో నిరూపిస్తాం. ఏంటి నువ్వు నిరూపిస్తావు? మనం కొట్లాడేదే పనికిరాని భూమి పైన. పనికిరాని భూమి అంటే 750 కిలోమీటర్లు మనసు కప్పబడి ఉంటుంది. నువ్వు చేసేది లేదు, వాడు చేసేది, ఎవరు చేసేది ఏం లేదు. ముందుకు పోవటం, వెనుకకు రావటం తప్ప అక్కడ చేసేది ఏం లేదు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు చైనా కరెక్ట్ చేస్తుందంటలేను, కానీ మనకెళ్ళి మనం సమస్యను కొని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉండకూడదు. మన జోలికి వచ్చినప్పుడు మనం ఊరుకోకూడదు. అట్లని చెప్పి వారికి మీరికి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. నీ ప్రకటనలతోనే ఈ సమస్య వచ్చింది. ఇది నేను కాదు చెప్పింది, సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పినాడు రాష్ట్రపతిగా ఉంది. ఏమన్నాడు? నేనేందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, పార్టీల పదవి నుంచి తొలగించని చెప్తే కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కృష్ణ మీనన్ని రక్షణ శాఖ మంత్రిగా తొలగించడంలో కూడా కీలకం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన అవినీతికి సంబంధించిన విషయాలపైన బహిరంగ కామెంట్ చేసినటువంటి ఘనత కూడా సర్వేపల్లి రాధాకృష్ణకే దక్కుతుంది. అలాగే హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అండ్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ అనేటటువంటి గ్రంథాలను కూడా రచించినారు. అండ్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్, హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే గ్రంథాలను రచించినారు. ఓకే, సో ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి మొదటి వ్యక్తి, విదేశీ రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి మొదటి వ్యక్తి, తాత్విక రాష్ట్రపతిగా పేరు పొందినటువంటి వ్యక్తి, వికే కృష్ణ మీనన్ను కేంద్ర మంత్రి మండలి నుంచి తొలగించేట్టుగా ఒత్తిడి తెచ్చినటువంటి వ్యక్తి, ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసినాడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి అవినీతి అంశాలపైన డైరెక్ట్ గా కామెంట్ చేసినటువంటి వ్యక్తి. అలాగే అండ్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్, హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనేటటువంటి గ్రంథాలను కూడా రచించడం జరిగింది. ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ. తర్వాత రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి జాకీర్ హుస్సేన్. అయితే ఇక్కడ మీరు ఈ రాష్ట్రపతులకు సంబంధించిన దాంట్లో ఒక్కొక్కసారి కొన్ని అంశాలు వస్తాయి. బాబు రాజేంద్ర ప్రసాద్ బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. బీహార్ రాష్ట్రానికి ఎందుకు అక్కడ బీహార్ అని కింద రాష్ట్రం పెట్టారు కాగా. సర్వేపల్లి రాధాకృష్ణ తమిళనాడు. నెక్స్ట్ జాకీర్ హుస్సేన్, అది రాష్ట్రం ఒక దగ్గర సపరేట్ రాష్ట్రం జాకీర్ హుస్సేన్ దగ్గర. ఆయన జన్మించింది హైదరాబాద్లోనే, ఆయన స్వస్థలం హైదరాబాద్, కానీ సెటిల్ అయింది మాత్రమే ఢిల్లీలో. జన్మించింది హైదరాబాద్లో, నెక్స్ట్ వరహాగిరి వెంకటగిరి, ఒరిస్సా రాష్ట్రానికి చెందినవి. వివి గిరి,
ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అస్సాం రాష్ట్రానికి చెందిన. నెక్స్ట్ నీలం సంజయ్ రెడ్డి, ఈయన ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ జ్ఞాని జైల్ సింగ్ పంజాబ్ రాష్ట్రం. ఆర్ వెంకటరామన్ తమిళనాడు. నెక్స్ట్ శంకర్దయాళ్ శర్మ మధ్యప్రదేశ్. కేఆర్ నారాయణన్ కేరళ. నెక్స్ట్ ఏపీజే అబ్దుల్ కలాం తమిళనాడు. తిరుమతి ప్రతిభా పాటిల్ మహారాష్ట్ర. నెక్స్ట్ ప్రణబ్ కుమార్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్. అయితే దీనిపైన కూడా ప్రశ్న ఏంటంటే భారతదేశానికి ఎక్కువ మంది రాష్ట్రపతులను అందించిన ఎంతమంది ఎన్నికైనారు? రాష్ట్రపతులు ఎన్నికారు. ఇది ఎలా అడుగుతుంటారంటే వాళ్ళకు ఏదో ఒక టైంలో అట్లా అనిపిస్తుంది. భారతదేశానికి ఎక్కువ మంది ప్రధానమంత్రులను అందించిన రాష్ట్రం అనగానే ఉత్తరప్రదేశ్. ఎక్కువ మంది ప్రధానమంత్రులను అందించిన రాష్ట్రం అంటే తమిళనాడు. ఉత్తరప్రదేశ్. దక్షిణ భారతదేశానికి ఇద్దరే ప్రధానమంత్రులు అయినారు. పివి నరసింహారావు, ఒకటి పివి నరసింహారావు, రెండు దేవగౌడ. తమిళనాడు నుంచి ఇంతవరకు ప్రధానమంత్రి కాలే. ఎక్కువ మంది ప్రధానమంత్రులు కాదు, రాష్ట్రపతులు అందించారు. ప్రధానమంత్రులు ఎక్కువ మంది ఎక్కడి నుంచి ఎన్నికైనారు? ఏ రాష్ట్రం నుంచి? ఉత్తరప్రదేశ్ నుంచి. అలా పోల్చేటప్పుడు ప్రధానమంత్రులు అంటే ఇది గుర్తుపడతారు, కానీ రాష్ట్రపతులు అంటే కొంచెం గుర్తించడం కష్టమని ప్రశ్నిస్తారు. అందువల్ల ఇటువంటి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఓకే. నెక్స్ట్ భారత రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి జాకీర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్ తొలి ముస్లిం రాష్ట్రపతి. అతి తక్కువ కాలం రాష్ట్రపతి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వ్యక్తి రెండో వ్యక్తి. తొలి ముస్లిం రాష్ట్రపతి, అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. అలాగే ఉపరాష్ట్రపతిగా పనిచేసి రెండో వ్యక్తి. నెక్స్ట్ పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి. పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి. అలాగే రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి. ఓకే. నెక్స్ట్ ఈ జాకీర్ హుస్సేన్ కాలం ఉన్నది తక్కువ కాలం. ఈ కాలంలో పెద్దగా అంటే భారీ ఎత్తున నిర్ణయాలు తీసుకొని అమలు పరిచినటువంటి ఏమీ లేవు. కాబట్టి ఆయన కాలాన్ని గురించి అంత పెద్దగా మనం చర్చించడానికి అవకాశం లేదు. అడిగినటువంటి అంశాలు కూడా ఏంటిదంటే ఆయనని తొలి ముస్లిం రాష్ట్రపతి, పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతిగా పదవిలోకి వచ్చినటువంటి రెండో వ్యక్తి, రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి రెండో వ్యక్తి. తర్వాత రాష్ట్రపతి వివి. ఈయనకు సంబంధించినవి ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతి తక్కువ మెజార్టీతో ఎన్నికైన వ్యక్తి. రెండవ లెక్కింపు ద్వారా ఎన్నికైన రాష్ట్రపతి. రెండవ ప్రాధాన్యత రెండింటి ఏదని అడగవచ్చు, రెండు సార్లు వేరువేరు కలిగినారు. రెండవ లెక్కింపు ద్వారా ఎన్నికైన రాష్ట్రపతి అయినా, రెండవ ప్రాధాన్యత ఓట్ల ద్వారా రాష్ట్రపతికి ఎన్నికైన వ్యక్తి అయినా కూడా ఒకటే. ఓకే. అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈయన ఏఐటియుసి అనేటటువంటి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ స్థాపనలో కీలక పాత్ర పోషించినాడు. ట్రేడ్ యూనియన్ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నవాడు కాబట్టి
వివాదాస్పదమైనటువంటి కార్మిక బిల్లుని వీటో చేసినారు. కేంద్ర మంత్రి మండలి పంపించినటువంటి వివాదాస్పదమైనటువంటి కార్మిక బిల్లుని వీటో చేసి వెనుకకు పంపినాడు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పెరుగుతున్నటువంటి అవినీతి పైన, ప్రభుత్వాల పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి, సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి కూడా వివి గిరినే. అదేవిధంగా తన ఎన్నిక వివాదంపై వచ్చినటువంటి కేసు విషయంలో స్వయంగా తానే సుప్రీంకోర్టుకు హాజరై తన కేసును తానే వాదించుకున్నటువంటి రాష్ట్రపతి కూడా వివి గిరి. సో వివి గిరికి సంబంధించినటువంటి ఈ 5 అంశాలు. ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైనా ఎన్నో వ్యక్తి, 3వ వ్యక్తి. ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి, అతి తక్కువ మెజార్టీతో ఎన్నికైన వ్యక్తి, 2వ లెక్కింపు ద్వారా ఎన్నికైన వ్యక్తి, 2వ ప్రాధాన్యత ఓట్ల ద్వారా ఎన్నికైన వ్యక్తి, స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి, వివాదాస్పదమైన కార్మిక బిల్లుని వీడ్రో చేసిన వ్యక్తి, కేంద్ర రాష్ట్రాల్లో పెరుగుతున్న అవినీతిపై బహిరంగ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి. ఎవరు? ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 2వ ముస్లిం రాష్ట్రపతి. అదేవిధంగా పదవిలో ఉండగా మరణించినటువంటి 2వ రాష్ట్రపతి. ఇక ఈయనకు సంబంధించిన వాటిలో వచ్చేది ఏంటంటే 1975లో ఈ ఆంతరంగిక జాతీయ అత్యవసర పరిస్థితిని విధించేటప్పుడు, ఆంతరంగిక జాతీయ అత్యవసర పరిస్థితిని విధించే సందర్భంలో కేంద్ర మంత్రి మండలి యొక్క సిఫార్సు లేకుండా కేవలం ప్రధానమంత్రి సలహాను అనుసరించి అత్యవసర పరిస్థితిని విధించి చాలా వివాదాస్పదంగా గుర్తింపు పొందడం జరిగింది. తర్వాత ఈయన కాలంలోనే ఎక్కువ ఆర్డినెన్సులు జారీ చేయబడినవి. ఒక పదవీ కాలంలో రాష్ట్రపతిగా ఒక పదవీ కాలంలో ఎక్కువ ఆర్డినెన్సులను జారీ చేసినటువంటి రాష్ట్రపతి. వాస్తవానికి మొత్తంగా చూస్తే ఎక్కువ ఆర్డినెన్సులు జారీ చేసిన రాష్ట్రపతి అంటే ఎవరు? రాజేంద్ర ప్రసాద్. ఎందుకంటే ఆయన 12 సంవత్సరాలు రాష్ట్రపతిగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ కాలంలో జారీ చేసినటువంటి ఆర్డినెన్సులు ఎక్కువ ఉంటాయి. కానీ ఒక పదవీ కాలంలో జారీ చేసినటువంటి అంటే ఆర్డినెన్సుల సంఖ్య ఎక్కువ ఎవరి కాలంలో ఉంటుందంటే, ఎవరి కాలంలో ఉంది? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. వీరి తర్వాత రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. అతి చిన్న వయసులో రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి నీలం సంజీవ్ రెడ్డి. కేవలం 63 సంవత్సరాల వయసులో భారతదేశానికి రాష్ట్రపతి. మరి వాస్తవానికి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అందరు తర్వాతనే ఎన్నికైనారు. 63 తర్వాతనే, అంటే 63 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు వచ్చిన తర్వాత ఎన్నికైనారు. రాష్ట్రపతులందరిలో అతి చిన్న వయసులో ఎన్నికైన వ్యక్తి ఎవరంటే నీలం సంజయ్ రెడ్డి, 63 ఇయర్స్, 63 సంవత్సరాలు. విషయం ఏంటంటే 69లో ఎన్నికైతే ఇంకా తక్కువ వయసు ఉండేది, కానీ పాపం 77కి వచ్చిన తర్వాత ఎన్నికైనారు. అయినా 63 సంవత్సరాల వయసులో రాష్ట్రపతి అయినారు. తొలి తెలుగు రాష్ట్రపతి, ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి, ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి. అలాగే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి పైన జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరినటువంటి రాష్ట్రపతి కూడా ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలనే ప్రతిపాదన చేసినటువంటి రాష్ట్రపతి. అలాగే స్పీకర్గా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి, అలాగే ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి వ్యక్తి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి మొదటి వ్యక్తి. అంటే అంతకుముందు రాష్ట్రపతులైన ఎవరు కూడా ముఖ్యమంత్రులు కాలేదు, ఈయన మొదటి వ్యక్తి. తర్వాత 1980లో 9 ఈ జనతా పార్టీ ప్రభుత్వాలను రద్దు చేయడం ద్వారా వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నాడు అనేటటువంటిది ఉన్నది. అట్ ది సేమ్ టైం
1980లో 79లో చరణ్ సింగ్ తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు జగ్జీవన్ రామ్కు అవకాశం కల్పించకుండా వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నాడని కూడా నీల సంజయ్ రెడ్డి పైన అపవాదం కలదు. అంటే యాక్చువల్గా మొరార్జీ దేశాయ్ రాజీనామా చేస్తే చరణ్ సింగ్ అవకాశం కల్పించారు. చరణ్ సింగ్ రాజీనామా చేస్తే జగ్జీవన్ రామ్కు అవకాశం కల్పించారు. కల్పించకుండా నువ్వు లోక్సభ రద్దు చేయడంతో వివాదాస్పదమైన నిర్ణయం తీసుకున్నాడని చెప్పి ఓకే. నెక్స్ట్ రాష్ట్రపతి అయిన వ్యక్తి జ్ఞాని జైల్ సింగ్ తొలి సింగ్ రాష్ట్రపతి. తర్వాత ఇతడి కాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ఒకటేమో ఈ బ్లూ స్టార్ ఆపరేషన్ అంటే స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య జరిగింది ఇతని కాలంలోనే. అంతేకాకుండా ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు ఎలాంటి పార్లమెంటరీ సాంప్రదాయాన్ని పాటించకుండానే రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా నియామకం చేసి విమర్శకు గురి కావడం జరిగింది. ఎలాంటి రాజకీయ సాంప్రదాయం అంటే పార్లమెంటరీ పార్టీ కూర్చొని తమ నాయకుడిగా రాజీవ్ గాంధీని ఎన్నుకుంటే అప్పుడు ప్రధానమంత్రి నియమించాల్సింది పోయి డైరెక్ట్గా ఆయన నియామకం చేసినట్టు విమర్శ. యాక్చువల్గా జైల్ సింగ్ ఇందిరాగాంధీకి చాలా నమ్మినటువంటి వ్యక్తి. జైల్ సింగ్ యొక్క రాజకీయ పరంగా ఆయన పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన, కేంద్ర మంత్రిగా పనిచేసిన, ఇందిరాగాంధీ యొక్క ప్రోత్సాహంతోనే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. అందుకే ఆయన రాష్ట్రపతికి ఎన్నికైన తర్వాత మొదటి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు చెప్తారు, నాకు మరో జన్మంటూ ఉంటే ఇందిరాగాంధీ ఇంటిలో కుక్కనై పుట్టి ఆమె విశ్వాసం పొందుతాను, లేకపోతే ఆమె యొక్క రుణం చేసుకుంటానని చెప్పి ఓపెన్గా భారత రాష్ట్రపతి స్థాయిలో ఉండి కూడా ఆ వ్యాఖ్యలు చేస్తారు. అయితే కాలగతిలో ఆయన జీవితంలో అన్ని చేదు అనుభవాలు ఎదురైనాయి. అన్ని చేదు అనుభవాలు అంటారు. ఎందుకనంటే ఇందిరాగాంధీ 83లో బ్లూ స్టార్ ఆపరేషన్ అంటే స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య చేసినప్పుడు జైల్ సింగ్ సిక్కు, కానీ స్వర్ణ దేవాలయం అంటే సిక్కులకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఎంత పవిత్రమైందంటే స్వర్ణ దేవాలయం మనం ఎవరైనా వెళ్ళాలంటే మనం వెళ్ళేటప్పుడు ఒక హాట్ వాటర్ ఫ్లో అవుతుంది. దాంట్లో నువ్వు మామూలుగా పాదాలు శుభ్రం చేసుకొని ఒక దూరం వెళ్ళిన తర్వాత పట్టాలు ఉంటాయి, అవి తుడుచుకున్న తర్వాత మళ్ళీ కూల్ వాటర్ ప్రవహిస్తుంది. అలా 3 సార్లు నువ్వేమీ ఎవరికి ఎక్కడ బయటికి వెళ్ళి పక్కగా నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా. వాటిని కడుక్కున్న తర్వాత పట్టాలు ఉంటాయి, వాటి మీద అలా వెళ్ళిపోతున్నాయి. అంత పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి పవిత్రమైనటువంటి ఆలయంలోకి ఈ స్వర్ణ దేవాలయంలో సైనిక ఆపరేషన్ బ్లూ స్టార్ ఆపరేషన్ జరిగినప్పుడు సైనికులు చూసుకొని అలాగే వెళ్ళిపోయి కాల్పులు జరపడం, దాంట్లో సంత్ జర్నల్ సింగ్ బిందుని వాళ్ళతో సహా 64 మంది తీవ్రవాదులు హతం కావటం, ఇక అది ఒక చర్య. అంటే తాను పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయం పైన అంత పెద్ద సైనిక చర్య జరిగినప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి జైల్ సింగ్ ఒక మాట మాత్రంగా కూడా చెప్పకుండానే సైనిక చర్య చేపట్టడం జరిగింది. ఫస్ట్ ఇది జరిగిన కొద్ది రోజులకు ఇందిరాగాంధీ చాలా దారుణ హత్యకు గురైంది. దారుణ హత్యకు గురైనప్పుడు కూడా ఈ హత్య ఎవరి చేత హత్యకు గురైందంటే తన జాతికి సంబంధించిన సిక్కు సైనికుల చేతనే హత్యకు గురి కావటం కూడా ఆయన మరింత తనను నమ్మిన అత్యంత గౌరవంగా చూసేటటువంటి ఇందిరాగాంధీ హత్యకు గురి కావటం, ప్లస్ తన జాతికి సంబంధించిన సిక్కులే. ఇది జరిగిన తర్వాత ఢిల్లీలో సిక్కుల పైన చాలా పెద్ద ఎత్తున దాడి జరగటం జరిగింది. ఆల్మోస్ట్ 2000 మంది సిక్కులు ఊచకోత గురి పడ్డారు. ఇది వరుసగా అన్ని సంఘటనలన్నీ కూడా ఇక ఆయన లైఫ్లో అంటే ఆయన మర్చిపోలేనటువంటి చేదు అనుభవాలే. అలాగే ఇందిరాగాంధీ హత్యకు గురైన తర్వాత ఆయన అప్పటికి విదేశీ పర్యటనలో ఉంటాడు. ఢిల్లీలో పాల విమానాశ్రయంలో దిగి రాష్ట్రపతి భవన్కు వెళ్ళటానికంటే ముందు రాష్ట్రపతి పైన అంటే రాళ్ళు అంటే వివిధ రకాలైనటువంటి వస్తువులు దాడి జరుగుతుంది. ఎవరి మీద? జైల్ సింగ్ మీద, రాష్ట్రపతి మీద. ఇందిరాగాంధీ హత్యకు గురైన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన ఢిల్లీకి వస్తారు.
సో అప్పుడు దాడి జరుగుతుంది. ఇవన్నీ అండ్ అందుకోసమే చివరికి వచ్చేసరికి ఢిల్లీలో ఒక పెద్ద పుకారు ఏంటంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని జైల్ సింగ్ డిస్మిస్ చేయబోతున్నారు అనేది ఒకవైపున, మరొక వైపున ఏంటంటే జైల్ సింగ్నే రాజీవ్ గాంధీ మహాభియోగ తీర్మానంలో తొలగించబోతుంది. ఆ స్థాయికి వచ్చింది. అందుకోసమే మీకు ఈ పోస్టల్ బిల్లు పైన తన పాకెట్ వీటోని వినియోగించడానికి కారణం కూడా ఇందిరాగాంధీ కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు చివరికి వచ్చేసరికి అవి వ్యతిరేక సంబంధాలుగా మారడానికి ఈ సంఘటనలన్నీ కూడా కారణమైంది. సో అదే సందర్భంలో ఈ పౌర నష్టం బిల్లు వస్తుంది. దాన్ని డిఫమేషన్ బిల్ అంటాం. డిఫమేషన్ బిల్ అంటే పత్రికలలో ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనా కుంభకోణాలు వచ్చినా, కుంభకోణాలు తలెత్తినా, ఏమైనా సంఘటన జరిగినా కూడా పత్రికల లాంటి వార్తలు రాయకూడదు. ప్రభుత్వం యొక్క పరువు పోతుంది కాబట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ప్రభుత్వ పరువు పోతుంది కాబట్టి పత్రికల్లో కుంభకోణాలు ఇలాంటి లోపాలు ఉన్నా కూడా రాయకూడదని చెప్పి ఓ బిల్లు తీసుకొచ్చింది. దాన్ని డిఫమేషన్ బిల్ అంటాము. ఆ బిల్లు పైన తనకు పంపించమని చెప్పి, ఆ బిల్లు యొక్క విషయాలపైన తనకు రిపోర్టు పంపాలని చెప్పి రాష్ట్రపతి కోరటం కూడా రాజీవ్ గాంధీ కోపానికి కారణం. సో ఇద్దరి మధ్యన చివరికి వచ్చేసరికి వైరుధ్యం పెరగటమే కాకుండా ఒక రకంగా రాష్ట్రపతి అంటే అయిష్టత ఏర్పడింది రాజీవ్ గాంధీ. అదేవిధంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వం పైన కూడా ఇద్దరి మధ్యన విభేదాలు. ఓకే రైట్. నెక్స్ట్ రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి వెంకటరామన్ కాలంలో ఒక 3-4 అంశాలు ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ థింగ్, భారతదేశంలో 2 ప్రభుత్వాల చేత ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది? ఆర్ వెంకటరామన్కే దక్కుతుంది. అంతకుముందు ఎప్పుడు కూడా 2 ప్రభుత్వాలు అనేటటువంటి రాలేదు. అసలు 2 ప్రభుత్వాలు రావడానికి కారణం కూడా ఏంటంటే అంతకుముందు భారత పార్లమెంట్లో ఎప్పుడు హంగు పార్లమెంట్ ఏర్పడలేదు. అంటే ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడలేదు. ఫస్ట్ టైం ఏర్పడింది కాబట్టి 2 ప్రభుత్వాల చేత ప్రమాణ స్వీకారం చేయించినటువంటి వ్యక్తి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ ఎన్నికల సందర్భంగా రాజీవ్ గాంధీ దారుణ హత్య గురి కావడంతో భారతదేశంలో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చేసింది కూడా ఆర్ వెంకటరామన్. జాతీయ ప్రభుత్వం అంటుంది. జాతీయ ప్రభుత్వం అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా తమ రాజకీయ విభేదాలను పక్కకు పెట్టేసి జాతీయ ప్రయోజనాల కోసం కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఈ దేశంలో రాజీవ్ గాంధీ హత్య అనంతరం దేశంలో అలకల్లోల పరిస్థితులు నెలకొన్నవి, దేశంలో శాంతి భద్రతలు క్షీణించినవి. ఇలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని అంటే సంరక్షించాలంటే ఇప్పుడు మీకు రాజకీయ విభేదాలు అనేది అనవసరం. వీటన్నింటినీ పక్కకు పెట్టండి. అన్ని పార్టీలు కలిసి ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. దేశంలో పరిస్థితులు కుదుటపడే వరకు కూడా కలిసికట్టుగా ఉండండి. అంటే కలిసికట్టుగానే పరిపాలన చేయండి. ఇప్పుడు మీరు రాజకీయ ప్రయోజనాల కోసం కాదు పనిచేయాల్సింది, జాతీయ ప్రయోజనాల కోసం దానికి అనుగుణంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి జాతీయ ప్రభుత్వం ఏర్పాటును కూడా ప్రతిపాదించినటువంటి వ్యక్తి. అలాగే పార్లమెంటు సభ్యుల యొక్క జీతభత్యాలను పెంచేటటువంటి అంశం పైన కేంద్ర మంత్రి మండలి చేసిన సిఫార్సును తిరస్కరించి వెనుకకు పంపింది కూడా ఆర్ వెంకటరామన్. అలాగే మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనేటటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి కూడా ఆర్ వెంకటరామనే. మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనేటటువంటి గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. సో ఆర్ వెంకటరామన్ అంటే 2 ప్రభుత్వాలకు అంటే వారి చేతనే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. జాతీయ ప్రభుత్వ ఏర్పాటు పైన ప్రతిపాదన చేసినాడు. పార్లమెంట్ సభ్యుల యొక్క జీతభత్యాల పెంపుపై వీటో చేసి వెనుకకు పంపించినాడు. మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనేటటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. తర్వాత భారత రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి శంకర్దయాళ్ శర్మ. శంకర్దయాళ్ శర్మను రాజనీతిజ్ఞ రాష్ట్రపతిగా పేర్కొంటారు. రాజనీతిజ్ఞ రాష్ట్రపతిగా పేర్కొంటారు. ఇంతకుముందు జైల్ సింగ్ దాంట్లో ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైనా ఎన్నో వ్యక్తి 2 ఉన్నదా? ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైన 2వ వ్యక్తి.
ఇది నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దాన్ని నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడ. ఒక నిమిషం. ఒకసారి ఒక ప్రశ్న వేసింది. ఏమన్నాడంటే ఈ క్రింది వారిలో కేంద్ర మంత్రిగా పని చేయకుండా ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరైనా ఇచ్చినారు. ఈ క్రింది వారిలో కేంద్ర మంత్రిగా పనిచేయకుండా ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరు? చరణ్ సింగ్, విపి సింగ్, పివి నరసింహారావు, చంద్రశేఖర్. ఈ 4 పేర్లు ఇచ్చినారు. చరణ్ సింగ్, విపి సింగ్, పివి నరసింహారావు మరియు చంద్రశేఖర్. ఈ 4 పేర్లు ఇచ్చినారు. అంటే ఈ క్రింది వారిలో కేంద్ర మంత్రిగా పనిచేయకుండా ప్రధానమంత్రి అయిన వ్యక్తి అని. అలా పనిచేసినటువంటి వ్యక్తుల్లో అంటే ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ ఒక్కడే. చంద్రశేఖర్ కేంద్ర మంత్రి కాదు ఎప్పుడు కూడా. మీకు చరణ్ సింగ్ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసినాడు, తర్వాత ప్రధానమంత్రి. విపి సింగ్ రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో డిఫెన్స్ మంత్రి, రక్షణ శాఖ మంత్రిగా పనిచేసినాడు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినాడు. అలాగే పివి నరసింహారావు రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసినాడు, తర్వాత ప్రధానమంత్రి అయినాడు. వీళ్ళందరూ కేంద్ర మంత్రులుగా పనిచేసి అయినటువంటి వాళ్ళు. అందుకోసం ఏంటంటే అప్పుడప్పుడు ఇలాంటి అంశాలు అడిగితే మనం కొంచెం ఇబ్బంది పడతాం. కాబట్టి ఆ ప్రశ్నను చూసిన తర్వాతనే నేను రాపించాల్సి వస్తుంది. లేకపోతే అంతకుముందు అంత అవసరం లేదు. ఇప్పుడు అడిగిన ప్రశ్న కానీ మనం పీడీసీ మేలించాలన్న ఉద్దేశంతో అటువంటి వాటిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సి. నెక్స్ట్ శంకర్ గారు. ఈయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి కేంద్ర మంత్రి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి, రాజనీతిజ్ఞ రాష్ట్రపతిగా పేరు పొందినటువంటి వ్యక్తి. అలాగే రాజనీతిజ్ఞ రాష్ట్రపతి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత కాలంలో ఈయన మీద ఒకసారి ప్రశ్న ఏంటంటే శంకర్ దయాళ్ శర్మ ఈ క్రింది వాటిలో నిర్వహించని పదవి ఏదని అడిగినారు. నిర్వహించని పదవి ఏది? గవర్నర్ పదవి, కేంద్ర మంత్రి పదవి, తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి, అదేవిధంగా ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినారు. అందరూ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారు. యాక్చువల్గా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా చేయలేదు, రాజ్యసభ చైర్మన్ గా చేసినాడు. ఎందుకు చేసినాడు? ఆయన ఉపరాష్ట్రపతిగా పనిచేసినాడు కాబట్టి ఉపరాష్ట్రపతి దేనికి చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి రాజ్యసభ చైర్మన్ గా చేసినాడు, డిప్యూటీ చైర్మన్ గా చేయలేదు. అలా ఈ క్రింది పదవుల్లో శంకర్ దయాళ్ శర్మ నిర్వహించని పదవి ఏదని చెప్పి ఇలా ఇస్తున్నారు. అంటే వాళ్ళ ప్రొఫైల్ గురించి కూడా కొన్ని మనకు అవగాహన ఉండాలనేది దీనికి సంబంధం. నెక్స్ట్ శంకర్ దయాళ్ శర్మ కాలంలో ఒక 2-3 ఇంపార్టెంట్ అయిన నిర్ణయాలు జరిగాయి. 2-3 ఇంపార్టెంట్ నిర్ణయాలు ఏంటంటే, ఒకటి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించేటటువంటి బిల్లుని, కేంద్ర మంత్రి మండలి పంపించిన బిల్లుని తిరస్కరించి వెనుకకు పంపినారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించడం కోసం ఉద్దేశించినటువంటి బిల్లుని తిరస్కరించి వెనుకకు పంపినారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఎన్నికల సందర్భంగా ప్రచార కాలం ఏదైతుందో, ఈ ప్రచార కాలం ఇంతకుముందు 21 రోజులు ఉండేది, ఇప్పుడు 14 రోజులు చేసినారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత ఫైనల్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆ నామినేషన్ ఉపసంహరణ జరిగి ఫైనల్ లిస్ట్ పెట్టినప్పటి నుంచి ఎన్నికలు జరిగే వరకు కూడా మధ్య ప్రచార కాల వ్యవధి ఇంతకుముందు 21 రోజులు ఉంది, ఇప్పుడు 14 రోజులు చేసినారు. 21 రోజుల నుంచి 14 రోజులు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సిఫార్సుని శంకర్ దయాళ్ తిరస్కరించి వెనుకకు పంపినారు. మరి కేఆర్ నారాయణ కాలంలో ఒకటి ఇది మార్పు చేసి 14 రోజులు చేసిన అది వేరు విషయం. ఇది రెండవది తిరస్కరించి. మూడో అంశం ఏంటంటే, భారత రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యుల నియామకం చేస్తారు. అయితే 12 మంది సభ్యులు ఒకసారి నియమింపబడరు. ప్రతి 2 సంవత్సరాలకు 4 చొప్పున నియామకం పొందుతుంటారు. ఈ 4 సభ్యుల పేర్లని కేంద్ర ప్రభుత్వం పంపిస్తే
ఈ కేంద్ర ప్రభుత్వం చేత పంపబడిన 4 పేర్లను కూడా తిరస్కరించి ఇందులో వివాదాస్పదమైన అంశాలని కాబట్టి నేను నియమించను, మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించండి అని చెప్పి వెనుకకు పంపడం జరిగింది. అలాగే వీరి కాలంలోనే బాబ్రీ మస్జిద్ విధ్వంసానికి గురైనది. బాబ్రీ మస్జిద్ విధ్వంసానికి ఎవరి కాలంలో గురైనది అంటే శంకరదయాళ శర్మ కాలంలోనే. అలాగే 1996లో ఏ పార్టీకి ఏ రాజకీయ పార్టీ కూడా లోక్సభలో సంపూర్ణమైన మెజార్టీ సంపాదించని సందర్భంలో ఏకైక పెద్ద పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమించేటటువంటి సాంప్రదాయాన్ని మొదట నెలకొల్పి నేను ఆర్ వెంకటరామన్, దాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి శంకరదయాళ శర్మ. 96లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ సాధించిన సందర్భంలో ఏకైక పెద్ద పార్టీ నాయకుడిగా అవతరించినటువంటి వాజ్పేయిని ప్రధానమంత్రిగా నియామకం చేయడం జరిగింది. తర్వాత రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి కేఆర్ నారాయణ. సో విదేశీ రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి ఎన్నో వ్యక్తి అవుతాడు? మూడోది. ఒకటి సర్వేపల్లి రాధాకృష్ణ, 2 జాకీర్ హుస్సేన్, 3వ వ్యక్తి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాయలేదని. కేఆర్ నారాయణ 4. ఓకే, నెక్స్ట్ తొలి దళిత రాష్ట్రపతి. అలాగే ఎక్కువ మెజార్టీతో ఎన్నికైనటువంటి రాష్ట్రపతి, ఎక్కువ ఓట్ల మెజార్టీతో ఎన్నికైనటువంటి రాష్ట్రపతి. నెక్స్ట్ భారత రాష్ట్రపతి పదవిలో ఉండి సాధారణ ఓటరుగా తన ఓటు హక్కును ఉపయోగించుకున్న మొదటి రాష్ట్రపతి. సాధారణ ఓటరుగా తన ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్రపతి. ఏ రాష్ట్రపతి కూడా ఎన్నికల్లో ఓటు వేయలేదు. వీళ్ళొక్కనే డైరెక్ట్గా లైన్లో నిలబడి ఓటు వేసినారు. అందరూ ప్రశ్నించినారు, ఇంతకుముందున్న రాష్ట్రపతులు ఎందుకు వేయలేదు, మీరు ఎందుకు వేసినారంటే. ఇంతకుముందున్న రాష్ట్రపతులు ఎందుకు వేయలేదు అంటే భారత రాష్ట్రపతిగా ఉండేటటువంటి వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి, నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రపతి ఒకవేళ ఏ పార్టీకైనా ఓటు వేస్తే ఆ పార్టీ పట్ల ఆయనకు మక్కువ ఉన్నట్టుగానే భావిస్తే అతడు ఆ పార్టీకి పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉంటుందని, ప్రజలు అపార్థన చేసుకునే అవకాశం ఉంటుందని వీళ్ళు విశ్వసించి ఎవరు ఓటు వేయలేదు. కానీ కేఆర్ నారాయణ ఓటు వేసినారు. వేసిన తర్వాత కొంతమంది విలేకరులు మీరు ఎలా ఓటు వేసినారు అంటే నేను సాధారణ ఓటర్గా ఓటు వేసినాను. మరి ఏ రాష్ట్రపతి వేయలేదు కదా, అది వాళ్ళు ఇష్టం. మీరు వేయడానికి గల కారణం ఏంటంటే నేను భారతదేశానికి ప్రథమ పౌరుల్ని, ప్రజలందరినీ మీరు ఓట్లు వేయాలని, మీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అందరికీ చెప్పి నేను ఓటు వేయకపోతే ఇంకేదో రకంగా అనుకుంటారు. కాబట్టి నేను ఖచ్చితంగా ఓటు వేయాల్సి వచ్చింది సాధారణ పౌరుడిగా. నేను వేసిన తర్వాత అందరి ఓటు హక్కు వినియోగించుకొని చెప్తాను. భారతదేశ ప్రథమ పౌరుడిగా ఉండి నేనే ఓటు వేయకపోతే ఇక ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటిది? కాబట్టి నేను ఒక సాధారణ పౌరుడిగా నా ఓటు హక్కును వినియోగించుకున్నాను, మిగతా వాళ్ళంతా కూడా వేయమని చెప్పి చెప్తున్నాను. ఓకే, ఒకవేళ మీరు అనుకుంటారు రాష్ట్రపతిగా ఉండి ఓటు వేస్తే నేను ఏ పార్టీకి ఓటు వేసి ఉండొచ్చు, ఆ పార్టీకి ఓటు వేసిన నేను అంటే నాకు వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉండకూడదా? నేను అభ్యర్థుల నుంచి కూడా ఓటు వేయచ్చు కదా, దీంట్లో తప్పేమున్నది? నేను ఎప్పుడు తప్పు పట్టాలి? నేను భారత రాష్ట్రపతిగా ఉండి రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడితే నా అధికారాన్ని నేను దుర్వినియోగం చేస్తే అవారు నన్ను ప్రశ్నించండి. నేను భారత పౌరుడిగా నేను ఓటు హక్కును వినియోగించుకుంటే మీరంతా నన్ను మెచ్చుకోవాల్సింది పోయింది. నేను ఓటు ఎందుకు ఎట్లా వేసినారని చెప్పి మీరు అడగటం ఇంకెవరు మాట్లాడారు. వాస్తవం కూడా ఓటు హక్కును వినియోగించుకోవటమే కరెక్ట్ అక్కడ. ఇప్పుడు ఏదైనా ఒక పోస్టులో కానీ ఒక పదవిలో కానీ
ఒక బాధ్యతను కానీ నిర్వహించేటప్పుడు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. దాంట్లో అవకతవకలకు పాల్పడకుంటే నువ్వు డేరే డాష్ నువ్వు ఏది మాట్లాడినా కరెక్టే, నువ్వు తప్పేం కాదు. అక్కడ నువ్వు నీ అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు భయపడాలి. అధికారాన్ని దుర్వినియోగం చేయనప్పుడు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పిన మాట 90% కరెక్ట్. అదేవిధంగా నేను తీసుకున్న నిర్ణయాలు కూడా అలాగే ఉంది. 2000 సంవత్సరంలో భారత పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా భారత రాజ్యాంగాన్ని పునఃసమీక్షించాలని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేస్తారు. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాలు మాట్లాడుతుంటారు. వాజ్పేయి చేసి మాట్లాడుతున్నారు చెప్తారు. భారత రాజ్యాంగం ఇప్పటి వరకు పనిచేసినటువంటి విధానాన్ని పరిశీలించి ఈ రాజ్యాంగం యొక్క ఫెయిల్యూర్ దాని గురించి అధ్యయనం చేయడం కోసం మేము ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తన ప్రభుత్వం చెప్పినట్టు చెప్తారు. కేఆర్ చాలా హక్ అవుతారు, వచ్చి చెప్తారు. ఆయన ముందు వచ్చిన మీద భారత రాజ్యాంగం ఫెయిల్ అయిందా, మనం ఫెయిల్ చేసినామా, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చింది అంటారు. అంటే పెద్ద అర్థం, భారత రాజ్యాంగం ఫెయిల్ అయిందా, మనం ఫెయిల్ చేసినామా, ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది అంటారు. ఆయన మాట అన్న తర్వాత రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ పేరు కాస్త రాజ్యాంగ పనితీరు పునఃసమీక్ష కమిషన్గా మారింది. అందువల్ల ఆయన ఎప్పుడు మాట్లాడారు. అలాగే మీరు 2 విషయాలు మనం చెప్తున్నాం కూడా ఇంతకుముందే. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించాలని చెప్పి ఐకే గుజరాత్ చేసిన ప్రభుత్వం యొక్క సిఫార్సుని నేను దీన్ని అంగీకరించను, మళ్ళీ మీరు ఆలోచించండి అని వెనుకలు పంపినప్పుడు కానీ, అదేవిధంగా బీహార్లో రద్దు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించాలని చెప్పి వాజ్పేయి ప్రభుత్వాన్ని చేసి పంపించిన రిపోర్టుని కానీ పునఃపరిశీలించాలని చెప్పి వెనుకలు పంపినటువంటి వ్యక్తి ఆయనే. అలాగే కేంద్రంలో ఏ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించని సందర్భంలో కేంద్రంలో ఏర్పాటు అయ్యేటటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీలన్నీ కూడా తమ రాజకీయ మద్దతు సంబంధించిన లేఖలు రాష్ట్రపతికి సమర్పించాలనే సాంప్రదాయం తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా కేఆర్ నారాయణనే. సో ఇవి కేఆర్ నారాయణ కాలానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఒక పేపర్ బాయ్ భారత రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ఘనత అబ్దుల్ కలాంకే దక్కుతుంది. ఒక సామాన్యమైనటువంటి రామనాథపురంలో కేవలం ఒక సామాన్యమైనటువంటి చిన్న చిన్న చేపలు పట్టేటటువంటి పడవలకు మాటలు వేసేటటువంటి సాధారణ కుటుంబంలో జన్మించి భారత జాతి గర్వించదగ్గటువంటి ముద్దు బిడ్డగా భారతదేశం అత్యున్నత పదవిని అలంకరించినటువంటి ఘనత అబ్దుల్ కలాంకే దక్కుతుంది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా కేవలం తన మేధాశక్తితోనే ఒక శాస్త్రజ్ఞ రాష్ట్రపతిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. సో భారతదేశం, మీరు, నేను, ప్రతి ఒక్కరిని కూడా చూసి నేర్చుకోవాల్సినటువంటి, అనుసరించాల్సినటువంటి, ఆచరించాల్సినటువంటి చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఒక రాష్ట్రపతి భారత రాష్ట్రపతి భవన్ను ఖాళీ చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఒక ట్రైన్లో సగం బోగీలు ఆయన యొక్క కుటుంబం, ఆయన ఇంట్లో ఉండేటటువంటి ఫర్నిచర్ తీసుకురావడానికి ఉపయోగిస్తున్నారు. కానీ అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి భవనాన్ని ఖాళీ చేసేటప్పుడు 2 సూట్ కేసులు, ఒక సూట్ కేసులో రీసెర్చ్ పేపర్స్, మరొక సూట్ కేసులో తన బట్టలు తీసుకొని బయట పెట్టినటువంటి ఘనత ఆయనకే జరుగుతుంది. ఎవరిని కూడా చెప్పలే కూడా, పోతలే కూడా, అంత నిరాడంబరమైనటువంటి వ్యక్తి. సో ఆయన కాలంలో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి నిర్ణయం ఏంటి, జోడు పదవుల బిల్లు విషయంలో ఒకట, జోడు పదవుల బిల్లు అంటే లాభదాయక పదవుల బిల్లు విషయంలో ఒకట, దానిని తిరస్కరించి ప్రభుత్వానికి వెనుకకు పంపినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అదేవిధంగా వీరు ఒక రాష్ట్రపతిగా ముఖ్యంగా పార్లమెంటు సభ్యులను
అనర్హులుగా ప్రకటించేటటువంటి సందర్భంలో కానీ జయా బచ్చన్ యొక్క పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేసినటువంటి సందర్భంలో కానీ లాభదాయక పదవులను బిల్లుని తిరస్కరించి పంపినటువంటి సందర్భంలో కానీ ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా కీలకమైనటువంటివిగా భావించవచ్చును. ఆయన రచించినటువంటి ప్రసిద్ధ గ్రంథం వెంట అవి ఆ గ్రంథం ఏదైతుందో అవి ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఇకపోతే మనకు భారతదేశంలో ఆయన వల్ల వచ్చినటువంటి ఇంపార్టెంట్ అయిన పథకం కుర్రా పథకం, ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియా. కుర్రా పథకం, ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియా. సో సమాచార హక్కు చట్టం రావడానికి తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోతుంది. ప్రభుత్వం చేసినప్పుడు అది తీసుకురావడానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తి కూడా ఆయన. ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియా. నెక్స్ట్ భారత రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి ప్రతిభా పాటిల్. ప్రతిభా పాటిల్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమెరుగని వనిత. ఆమె ఏ ఎన్నికల్లో కూడా ఓడిపోలేదు. ఇందిరాగాంధీని ఓడిపోయింది కానీ ప్రతిభా పాటిల్ మాత్రం ఎన్నికల్లో ఓడిపోలేదు. సో ఆమె రాష్ట్రపతి పదవిని చేపట్టడానికంటే ముందు రాజస్థాన్ గవర్నర్గా పనిచేసింది. అలాగే ఆమె కాలంలో ఒక 2-3 అంశాలు ఏంటంటే, ఒకటి భూపోకా బిల్లు, గుజరాత్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ యాక్టివిటీస్ బిల్లుని తిరస్కరించి వెనుక పంపింది. అలాగే ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి నవీన్ చావ్లాను తొలగించాలని చెప్పి ఆనాటి ప్రధాన ఎన్నికల అధికారి అయినటువంటి గోపాలస్వామి చేసినటువంటి సిఫార్సును, కొలీజియంగా చేసినటువంటి సిఫార్సును కూడా ఆమె తిరస్కరించడం జరిగింది. అలాగే మహారాష్ట్ర నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి, అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్గా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తి. ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందని నేను ఇంతకుముందే నేను చెప్పినాను. వీరు ఈ రాష్ట్రపతుల గురించి చెప్పేటప్పుడు ఈ క్రింది పదవిని అలంకరించని పదవి ఏదని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అది సమస్య. అలాంటివి వచ్చినప్పుడు ఇవి ఉపయోగపడతాయి. అన్నిసార్లు ఇది పెద్ద ఉపయోగపడే అంశాలు కావు. ప్రతి అంశాన్ని డైరెక్ట్గా ప్రశ్నించడానికి అవకాశం లేదు. డైరెక్ట్గా ప్రశ్నించేటటువంటి అవకాశాలు డిఫరెంట్గా ఉంటాయి. సో ప్రతిభా పాటిల్ కాలంలో వచ్చినటువంటి ప్రవేశపెట్టబడిన ముఖ్యమైన బిల్లులంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఈమె కాలంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే. అదేవిధంగా భారత ప్రభుత్వం స్త్రీ సాధికారిత దశాబ్దాన్ని పాటిస్తున్న కాలంలో ఈమె రాష్ట్రపతి. 2001 నుంచి 2010 వరకు భారతదేశం స్త్రీ సాధికారిత దశాబ్దాన్ని పాటిస్తున్న క్రమంలోనే మీరా కుమార్ లోక్సభ స్పీకర్ అయింది. ఈమె భారతదేశానికి రాష్ట్రపతి కావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి ప్రణబ్ కుమార్ ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీ కాలంలో జరిగిన గొప్ప విషయాలంటే సంవత్సరం కూడా కాలేదు కాబట్టి మనం చెప్పడానికి ఏం లేదు. కాకుంటే కొన్ని అంశాలు ఏంటంటే, ఆయన 5 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 2 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనాడు. తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వంలోనూ, పివి నరసింహారావు ప్రభుత్వంలోనూ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలోనూ పనిచేసిన రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో మంత్రిగా పనిచేయలేదు. అదే ప్రశ్న రావచ్చు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినాడు. పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో మంత్రిగా పనిచేసినాడు.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేసినాడు. కానీ ఎవరి ప్రభుత్వంలో పనిచేయలేదు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో మాత్రమే మంత్రిగా పనిచేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే, అడిగేవాడు ఏదైనా అడగచ్చు. 1995లో భారతదేశం WTOలో సంతకం చేసినప్పుడు, WTOలో సభ్యురాలుగా చేరేటప్పుడు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా భారతదేశం తరఫున సంతకం చేసినటువంటి వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ. ఇప్పుడు గొప్ప స్థానానికి వచ్చిన తర్వాత ఏదైనా ప్రశ్న అడగవచ్చు. మామూలు ఉన్నప్పుడు ఎవడు అడగలేదు. ఉన్నత స్థానానికి వచ్చిన తర్వాత వాళ్ళ రికార్డ్స్ అన్ని, పాత రికార్డ్స్ అన్ని కూడా తీసుకో, అవి కూడా గొప్ప విషయాలు కానీ కనిపిస్తుంది. 1995లో WTO ఏర్పడేటప్పుడు భారతదేశం తరఫున వాణిజ్య శాఖ మంత్రిగా ఉండి WTOలో సంతకం చేసిన వ్యక్తి బంగ్లాదేశ్ అల్లుడు సార్. ఎవరిపై గెలుపొందినాడు? PS హనుమాపై గెలుపొందినాడు. ఎంత మెజార్టీతో గెలుపొందినాడు? ఎంత మెజార్టీ? మెజార్టీ ఎంత? 3,70,000 మెజార్టీ. మెజార్టీ. తర్వాత 2004 నుండి 2012లో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు లోక్సభ నాయకుడిగా పనిచేస్తున్నారు. దీన్ని ప్రత్యేక చేసి ప్రశ్నలుగా దలుచుకుంటే, ప్రధానమంత్రి పదవిలో లేకుండా అత్యధిక కాలం లోక్సభ నాయకుడిగా పనిచేసిన ఏకైక వ్యక్తి. ప్రధానమంత్రి పదవిలో ఉండి అందరూ లోక్సభకు నాయకత్వం వహించినారు, కానీ ప్రధానమంత్రి పదవిలో లేకుండా లోక్సభకు అత్యధిక కాలం నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. ప్రధానమంత్రి పదవిలో లేకుండా లోక్సభకు అత్యధిక కాలం నాయకుడిగా పనిచేసినటువంటి ఓకే గవర్నమెంట్